నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా క్రికెట్ చరిత్రలో భారత్ పాక్ మ్యాచ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రెండు దేశాల ఆట కోసం కోట్లాది మంది జనాలు వెయిట్ చేస్తుంటారు. ఇంకొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడకూడదని ప్రకటించి టీ20 ప్రపంచ కప్లో కలకలం రేపింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇండియాతో మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. అయితే 48 గంటల తర్వాత పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఐసీసీ భావించి ఛాన్స్ కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఏమాత్రం తగ్గడం లేదు. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు పాకిస్తాన్. ఈ మేరకు తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు మరోసారి తేల్చి చెప్పారు. అసలు మొత్తంగా ఐసీసీ ఈ అంశాన్ని కొంత సీరియస్గా తీసుకుంటున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. విజయ్ ఎలా ఉన్నారు? ఫైన్ సుధీర్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. ఎస్, అంటే బంగ్లాదేశ్ పట్ల సానుభూతి చూపిస్తూ ఇండియాలో మ్యాచ్లు ఆడమని ముందుగా చెప్పారు. అయితే ఇండియా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఇండియా లేకపోతే ఇండియా గ్రౌండ్స్లో ఆడరని అనుకున్నాం. అలాంటిది మనం శ్రీలంకలో కూడా అక్కడ ఒక ప్లేస్ని సెట్ చేసి అక్కడ ఆడొచ్చని ఐసీసీ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే కేవలం దేశాల మధ్య సమస్యగా దీన్ని చూడాల్సి ఉంటుందా, లేకపోతే పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా ఫామ్ని చూసి కొంత జంకుతుందని భావించాలా? అసలు ఎందుకు పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది? మరోవర్ ఆ దేశ ప్రధాని కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవ్వడం, అవును ఆడమని తేల్చి చెప్పడం ఎలా చూడాల్సి ఉంటుంది? అబ్సల్యూట్లీ ఇట్స్ రిడిక్యులస్ అండి. ఎందుకంటే ఇది చిన్న ఈవెంట్ కాదు. వరల్డ్ కప్ ఒక బిగ్ ఈవెంట్ అండ్ దట్ ఎవ్రీ 2 years కి జరిగే ఈవెంట్. అండ్ ఇలా చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ గా వెరీ బ్యాడ్ యాక్చువల్లీ ఆన్ దేర్ పార్ట్. ఏ టీం అయినా కానీ ఒకసారి యూనో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక టీం అగైనెస్ట్ ఆడకపోవడం, బికాస్ వాళ్ళకు మీరు చెప్పినట్టుగా విజయ్ ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు. శ్రీలంకలో హ్యాపీగా క్రికెట్ కొనసాగుతుంది. 96లో ఎప్పుడో ఆస్ట్రేలియా వెళ్ళలేదు, వెస్టిండీస్ వెళ్ళలేదు అంటే దేర్ వాజ్ అ రీజన్ ఫర్ దట్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ మిగతా టీమ్స్ తోటి ఆడుతూ ఒక ఇండియా అగైనెస్ట్ ఆడకపోవడం అనేది అబ్సల్యూట్లీ దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావటం లేదు. ఐ థింక్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని మనం అబ్సల్యూట్లీ ఒక రిడిక్యులస్ దానికన్నా చూడాలి. అండ్ అఫ్ కోర్స్ టీమ్ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ బికాస్ దే హావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా చెప్తే ఇలా చేయాల్సిందే. అంత ఫోర్స్ కూడా చేయలేరు. బట్ ఐ థింక్ ఇలా జరుగుతుంది అంటే వెరీ సాడ్ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా మంది ఎప్పుడైనా పాకిస్తాన్ ఇండియా గ్రూప్ లో ఉంది అంటే ఆ మ్యాచ్ కొరకు ఎదురు చూస్తుంటారు. సెమీఫైనల్, ఫైనల్ కంటే ఇదే మెయిన్ ఫైనల్ అయిపోతుంది అందరికి కూడా. సో అటువంటి మ్యాచ్ ఇప్పుడు మిస్ అవుతుందా? ఇంకా టైం ఉంది, లెట్స్ వెయిట్. యాక్చువల్లీ ఒక హోప్ తోటి ఉన్నారు అందరూ, పాకిస్తాన్ చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళ డెసిషన్ అని చెప్పి. బట్ అలా జరిగేటట్టు ఇప్పుడైతే కనబడటం లేదు. సో ఒకవేళ అలా జరిగినట్లయితే లూజర్ ఎవరంటే పాకిస్తానేనండి. 2 points కోల్పోతారు. తర్వాత వాళ్ళకు సెమీఫైనల్ సూపర్ 8 లో వెళ్ళే ఛాన్సెస్ కూడా నేను అనుకుంటాను కొంచెం తగ్గవచ్చు. ఎందుకంటే సూపర్ 8 లో వెళ్ళాలి అంటే మీకు యుఎస్ లాంటి టీం కూడా ఉంది. యుఎస్ఏ కూడా మనందరికీ తెలుసు విజయ్, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో డిఫీటెడ్ పాకిస్తాన్ యాక్చువల్లీ. అంత పెద్ద ఈజీగా కూడా ఇప్పుడు వాళ్ళని తీసుకోలేరు. ఒక నమీబియాను కొంచెం, బట్ నమీబియాలో కూడా దిర్ ఆర్ సమ్ ప్లేయర్స్ యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఆడటంలో. సో టీ20లో మేబీ వర్షం కారణంగా ఏదైనా కొంచెం మ్యాచ్ రెస్ట్రిక్ట్ చేశారు, కుదించారు అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో నష్టపోయేది పాకిస్తాన్ డౌట్ లేదు. బట్ ఇండియా పాకిస్తాన్ యాక్షన్ అనేది ఫస్ట్ టైం మిస్ కాబోతుంది. ఎందుకంటే 2010 నుండి నేను అనుకుంటాను ఈ 2 teams ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో ఒకే గ్రూప్ లో ఉండడం చూసాం. గ్రూప్ లో ఆడడం, తర్వాత సెమీఫైనల్ లో వెళ్ళినప్పుడు సెమీఫైనల్ ఆడడం, వి హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ఒకవేళ అది మిస్ అయినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ అన్ఫార్చునేట్ అండ్ రిడిక్యులస్ అండి. డెసిషన్ మాత్రం రిడిక్యులస్. ఎందుకంటే అంటే సుధీర్ గారు, ఇప్పుడు వెన్యూ విషయంలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇండియాలో మ్యాచ్ మేము ఆడడం, లేకపోతే ఎక్కడైనా మ్యూచువల్గా వేరే కంట్రీలో ఒక వెన్యూని ఏర్పాటు చేయాలంటే దట్స్ ఫైన్. ఎందుకంటే గతంలో కూడా మనం దుబాయ్ వేదికగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు ఆడాయి కాబట్టి దట్స్ వెరీ ఫైన్. కానీ పాకిస్తాన్ అసలు మొత్తంగా ఇండియాతోనే మ్యాచ్ ఆడనని చెప్తోంది. అసలు ఇది స్పోర్టివ్నెస్కి పూర్తి వ్యతిరేకం. మోరోవర్ ఆ దేశ ప్రధాని కూడా స్పందించడం అసలు క్రికెట్ చరిత్రలోనే ఇటువంటి ఒక డెసిషన్. అందుకనే పాలిటిక్స్ స్పోర్ట్స్ లో ఇంక్లూడ్ కాకూడదు రియల్ గా చెప్పాలంటే. దాన్ని ఏమంటారంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి బోర్డ్స్ కు, అసోసియేషన్స్ కు, వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేందుకు. సో రియల్ గా చెప్పాలంటే ఇది బికాస్ ఈవెన్ ఇండియా కూడా అంత పహల్గామ్ అటాక్ అయితే తర్వాత కూడా
యాక్చువల్లీ వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకొని పాకిస్తాన్ లో ఆడన్నారు కానీ బట్ దుబాయ్ లో మ్యాచెస్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ Exactly. యాక్షన్ ఆడారు కదా, ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నారు ఇండియన్స్. సో అటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఇలా చేయడం అనేది బిగ్ టోర్నమెంట్ అండి, ఇది మామూలు టోర్నమెంట్ కాదు కదా. వరల్డ్ కప్ అండ్ వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ అనేది జరగకపోవడం తోటి ఎంతో మంది నష్టపోతారు. బ్రాడ్కాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసా కానీ మీరు స్టేడియం ఫ్రంట్ చాలా నష్టం అనేది ఉంటుంది అవును. టీమ్ కు, పాకిస్తాన్ టీమ్ కు నష్టం చెందే కానీ ఆ మిగతా నష్టం నేను అనుకుంటాను రెట్టింపుగా ఎక్కువగా ఉంటది. సో అవును. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 96 లో శ్రీలంక కప్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా వెస్టిండీస్ వెళ్ళకపోవడం తోటి వాళ్ళకు క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్ తర్వాత ఫైనల్ లో వెళ్ళారు, ఆస్ట్రేలియాని ఓడించారు. ఆస్ట్రేలియా ఆఫ్ కోర్స్ పాయింట్స్ ఇక్కడ పొడగొట్టుకున్నారు. దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, యాక్చువల్లీ చాలా అద్భుతంగా కొనసాగింది. అండ్ 2003లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యాలో జరిగినప్పుడు ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు టోనీ బ్లేర్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇటు ముగాబే తోటి రిలేషన్షిప్ చక్కగా లేకుండే, అప్పటికే కొన్ని వైట్ బ్లాక్స్ మధ్యలో కొన్ని సమస్యలు ఉండడంతో వాళ్ళు టోటల్ గా అవాయిడ్ చేశారు. దాంతో నష్టపోయింది ఎవరు? ఇంగ్లాండ్ నష్టపోయింది, పాయింట్స్ కోల్పోయినారు. తర్వాత వాళ్ళు టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది, అంటే గ్రూప్ స్టేజ్ లోనే ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. సో అటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ వెస్టిండీస్ కూడా నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా 96 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ అనేది మన అందరికీ తెలుసు విజయ్. ఇప్పుడు అంటే 5-6 కంట్రీ అంటే అన్ని కంట్రీస్ కలిపి ఒకటి వెస్టిండీస్ టీమ్ గా ఆడతారు క్రికెట్ ఆడేటప్పుడు. బట్ మిగతా స్పోర్ట్స్ లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇండివిజువల్ గా ఉంటుంది. అథ్లెటిక్స్ తీసుకున్నా కానీ, బాస్కెట్ బాల్, మీరు ఎనీ స్పోర్ట్ తీసుకున్నా కానీ, ఫుట్బాల్, దే పార్టిసిపేట్ ఇండివిజువల్లీ యాక్చువల్లీ. బట్ క్రికెట్ ఒక్కటే వాళ్ళని యునైట్ చేసింది. అన్ని అక్కడ హైలైట్స్ అన్ని యునైట్ చేసి ఒక కంట్రీగా వాళ్ళు వెస్టిండీస్ అనేది రియల్ గా చెప్పినట్టు ఒక దేశం కాదు, బట్ ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అది దేశంగా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అయితే అక్కడ బార్బడస్ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ కూడా లారా, చంద్రపాల్ వాళ్ళ గవర్నమెంట్స్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. బట్ అయినా కానీ ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకపోవడంతో ఐసీసీ వాళ్ళ పైన ఫైన్ వేయాల్సి వచ్చింది. సో దట్ హ్యాపెండ్ ఆల్సో యాక్చువల్లీ. ఇప్పుడు పాకిస్తాన్ పైన ఫైనే కాకుండా పాకిస్తాన్ క్రికెట్ విల్ బి ఇన్ జియోపర్డీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అని పిఎస్ఎల్ కొనసాగుతుంది కదా, కొన్ని సంవత్సరాల నుంచి అవును. సక్సెస్ఫుల్ గానే కొనసాగిస్తున్నారు. అంత పెద్ద స్పాన్సర్షిప్ లేకున్నా కానీ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ ఒక మంచి టోర్నమెంట్ గానే ఎదుగుతుంది. సో ఈ టోర్నమెంట్ లో నెక్స్ట్ నేను అనుకుంటాను ఐసీసీ తీసుకున్నటువంటి డెసిషన్, ఒకవేళ వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా అడమెంట్ గా ఉన్నట్లయితే వాళ్ళ డెసిషన్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ లో వెళ్ళకపోవడానికి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పి ఆల్ బోర్డ్స్ కు తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా విజయ్ ఒక పాకిస్తాన్ బోర్డు ఒకటే సపోర్ట్ చేసింది, ఒకే ఒక్కొక్క ఓటు. మిగతా ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఐసీసీ ఎలా చెప్తే మేము అలా పెట్టామని చెప్పారు. సో బంగ్లాదేశ్ కు అంత సెక్యూరిటీ కల్పిస్తామని అన్నప్పుడు పాకిస్తాన్ ఇండియాకి రాలేదా వరల్డ్ కప్ ఆడడానికి? వాళ్ళు ఎందుకు అసలు యాక్చువల్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది? అసలు ఇండియాలో ఈ రోజు వరకు కూడా అలాంటి ఘటనలు కూడా ఏం జరగలేదు. 2011 లో వచ్చారు, 2011 లో ఇంకా సీరియస్ గా ఉండే. అవును. మరొకటి ఏంటంటే విజయ్, ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది కానీ బట్ బంగ్లాదేశ్ ఎందుకు సపోర్ట్ చేశారంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్యలో రిలేషన్ రీసెంట్ గా మంచిగా ఉండకపోయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ వెంట పాకిస్తాన్ అనేది ప్లేడ్ దేర్ ఆడారు వాళ్ళు మ్యాచ్. సో అలా ఆడినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేవని కాదు. సో అన్ని ఏ సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది. తర్వాత మీకు స్కెడ్యూల్ అంతా కూడా మ్యాచెస్ అన్ని కూడా మొదలే ఫిక్స్ అయి ఉంటాయి. సో అప్పుడే వాళ్ళకి తెలియజేసేది ఉండే మేము శ్రీలంకలో అయినా కానీ మేము ఇండియా ఆడమని చెప్పి. టోర్నమెంట్ జస్ట్ నాకింగ్ ఎట్ ద డోర్ 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్ గా దానికంటే ముందు ఇటువంటి డిసిషన్ తీసుకోవడం అనేది అబ్సల్యూట్లీ రిడిక్యులస్. ఎస్. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ థింగ్స్, దాదాపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు, వీక్షకులు ఎక్కువగా ఉంటారు, ఇదంతా తెలిసిందే మనకు. ఈ ప్రసార వేదికలు ఏవైతే ఉంటాయో ఆ టీవీలు ఛానల్స్ కానీ వీటికి కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ లైక్ అరౌండ్ 4,000 CR. తప్పదు కదా, కొన్ని ఫేస్ చేయాల్సి, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ఇద్దరు ఒప్పుకున్నా కానీ, పాకిస్తాన్ ఒప్పుకున్నా కానీ వర్షం కారణంగా జరగలేదు అనుకోండి, నెక్స్ట్ డే కూడా జరగలేదు, అప్పుడేమవుతుంది? డెఫినెట్లీ నష్టం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ కి అన్ని లాస్, ఇండియాకి ఏం పెద్ద ప్రాబ్లం. బ్రాడ్కాస్టర్స్ అఫ్ కోర్స్ నష్టపోతారు మీరు అన్నట్టుగా, ఎందుకంటే మీకు స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, బ్రాడ్కాస్టర్స్, వీళ్ళకు నష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ అదర్ మ్యాచెస్. ఎక్కడైనా కానీ పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది, ఇద్దరు ఆడుతున్నారు గ్రూప్ స్టేజ్ లో అంటే ఈ మ్యాచ్ అన్నిటికీ కలిపి ఒక మ్యాచ్ గా చూస్తుంటారు అసలు. ఎందుకంటే ఒక లీగ్ మ్యాచ్ అయినా కానీ దాన్ని ఫైనల్ గానే భావిస్తుంటారు. సో అటువంటి వ్యూవర్షిప్ ఉంటుంది, అటువంటి స్పాన్సర్స్ ముందుకు వస్తారు. సో ఒక రకంగా నష్టమే, మీరు అన్నట్టు నష్టం కాదని, బట్ తప్పదు కదా ఒక్కొక్కసారి. బట్ ఆ నష్టం అంతా నేను అనుకుంటాను పాకిస్తాన్ పైన వేయాలి మొత్తం ఏదైనా కానీ, ఎందుకంటే వాళ్ళు
రియల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ టోటల్ గా ఈవెన్ బహిష్కరించేందుకు కూడా ఐసీసీ వెనుక పోవడం అంటే కొన్ని అంత సీరియస్ గా డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ అంటే క్రికెటర్స్ మనం బ్లేమ్ చేయలేము గవర్నమెంట్ అటువంటి డెసిషన్ తీసుకుని. బికాస్ క్రికెటర్స్ అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళకి ఇష్టమే ఉంటుంది ఇండియా అగైనెస్ట్ ఆడాలి, ఇండియా నుంచి కలవాలి అనేటువంటి ఒక కోరిక అందరికీ ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతమంది లేరు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ క్రికెటర్స్ లైక్ చేసే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారు, పాకిస్తాన్ క్రికెటర్స్ లైక్ చేసే వాళ్ళు ఇండియాలో ఉన్నారు, లేరని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ ఆజం ఆడుతున్నారు అంటే వి ఆల్ లైక్ ఇట్. yes it's all about sport, that's it. టైప్ ఆడుతున్నప్పుడు కూడా మనం ఇష్టపడతాం. దేర్ ఆల్ స్పోర్ట్స్ కు ఇవన్నీ ఉండకూడదండి. రియల్ గా చెప్పినప్పుడు ఒక మంచి స్పెల్ వేస్తున్నాడు ఆఫ్రిది అంటే లైక్ ఇట్ యాక్చువల్లీ. బికాస్ క్రికెట్ గా చూసినప్పుడు, స్పోర్ట్ గా చూసినప్పుడు, మనం స్పోర్టీగా ఉన్నప్పుడు మనం ఇష్టపడతాం కాదని కాదు. బట్ ఇటువంటి ఇంపార్టెంట్ టోర్నమెంట్ లో జస్ట్ 2-3 రోజులు స్టార్ట్ అవుతున్నది అన్న సమయంలో వీళ్ళు ఇలా అటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది అబ్సల్యూట్లీ ఐ మీన్ దీని ఒక క్రూయల్, డౌటే లేదండి. ఎస్ అండ్ కమింగ్ టు పీసీబీ విషయంలో అసలు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేటువంటిది కూడా మీరు అన్నట్లుగా బహిష్కరించదు, కాకపోతే భారీ ఎత్తున జరిమానా విధించవచ్చు, లేకపోతే భవిష్యత్తులో కూడా కొంత స్ట్రాంగ్గా ఉండేలాగే కొన్ని డెసిషన్స్ ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది మొత్తం క్రికెట్ వరల్డ్లో. సో ఎలాంటి డెసిషన్స్ ఉండవు? ఫర్ ఎగ్జాంపుల్ మిగతా క్రికెటర్స్ ను అక్కడికి వెళ్లకుండా చేసినట్లయితే నెక్స్ట్ లీగ్ లో, ఎందుకంటే వాళ్ళకి ఒక గుణపాఠం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్ ఎనీ టీమ్ కు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీం చేశా కానీ, ఎందుకంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్ లో మ్యాచ్ లేకపోవడం, ఒక 4 ఫీట్ చేయడం అనేది, మ్యాచ్ జరగకుండా కన్సీడ్ చేయడం అనేది అబ్సల్యూట్లీ రీజన్ లేకుండా, నో రీజన్ ఎట్ ఆల్. యాక్చువల్లీ మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? శ్రీలంకలో సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది, న్యూట్రల్ వెన్యూలోనే ఒప్పుకున్నారు ఆడడానికి. ఇప్పుడు ఫైనల్ కూడా ఇండియాలో అన్ని మ్యాచెస్ ఎక్కువగా ఉన్నా కానీ ఇండియా ఒప్పుకుంది కూడా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా గిట్ట ఫైనల్ కి వచ్చినట్లయితే అక్కడ ఆడడానికి ఒప్పుకున్నారు. సో అక్కడే జరుగుతాయి కనుక అటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి చేయడం అనేది ఐ థింక్ వెరీ వెరీ బ్యాడ్. ఒక PSL కాకుండా కూడా ఐసీసీ ఫండ్స్ కూడా చాలా వస్తాయి. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఆధారం అంటే దానిపైన ఉంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు విజయ్ క్రికెట్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం మెల్లగా కంబ్యాక్ అంటాం కదా, అవుతుంది పాకిస్తాన్ లో. ఈ PSL స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ వెళ్ళడం, ఆడడం, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళడం, శ్రీలంక, వీళ్ళు అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ కన్సర్న్స్ తోటి ఎక్కడికి వెళ్ళరు, అంత పకడ్బందీగా ఉంటారు ఆ విషయంలో. అండ్ వీళ్ళు వెళ్తున్నారు అంటే కొంచెం సెక్యూరిటీ పరంగా నేను అనుకుంటాను కొంచెం దాని ఏమంటారు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నారు ప్లేయర్స్ కు. సో దట్స్ వై దే ఆర్ ఎంజాయింగ్ ఆల్సో, దే ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ. సో అటువంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే 2009 ఆ శ్రీలంక ప్లేయర్స్ అగైనెస్ట్ ఇన్సిడెంట్ తర్వాత, అటాక్ తర్వాత ఎన్ని రోజులు క్రికెట్ జీరో అయిపోయింది పాకిస్తాన్ లో. మాక్సిమం మ్యాచెస్ అన్ని వాళ్ళంతా కూడా వాళ్ళు దుబాయ్ లో ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. టెస్ట్ సిరీస్ లో కానీ, వన్డేలు కానివ్వండి, ఎన్ని టోర్నమెంట్లు అయినా కానీ ఐ థింక్ దే హ్యాడ్ టు ప్లే అవుట్ సైడ్ పాకిస్తాన్. సో ఇప్పుడిప్పుడే క్రికెట్ మెల్లగా పుంజుకుంటున్నటువంటి సమయంలో ఐ థింక్ ఇట్లా చేయడం అనేది నేను అనుకుంటాను నోబడి విల్ అగ్రీ అండి. అండ్ కమింగ్ టు ఈ మొత్తం విషయాన్ని మనం చూసుకున్నట్లయితే భారత్ ఈ మధ్య T20 పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జంకుతున్నారేమో, అందుకే కొంత వెనకడుగు వేస్తున్నారేమో, అది కూడా ఒక రీజన్ ఏమో అనేటువంటి చర్చ కూడా. కానీ అట్లా కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు T20లో ఎట్లా ఉంటుంది, పాకిస్తాన్ ఇస్ నాట్ ఇట్స్ గుడ్ టీమ్ యాక్చువల్లీ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ రీసెంట్ గా కూడా ఒక టోర్నమెంట్ లో లీగ్ లో ఓడించారు, అట్లా ఏం లేదు. అది కారణం కాకుండా నేను ఏమంటానంటే భయపడడం అనేది మనం అంత పూర్తిగా హార్ష్గా కాకుండా కానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఐ థింక్ జీర్ణించుకోలేరు. అభిమానులకు అలాంటి హింట్ వెళ్తుంది అనవసరంగా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక టీం ఎందుకంటే ఇంటర్నేషనల్ టీం అది, తర్వాత మంచి టీం కూడా, మంచి ప్లేయర్స్ ఉన్నటువంటి టీం, మంచి ఎంటర్టైన్ చేస్తుంటారు, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్తాన్ క్రికెటర్స్ ను కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు రియల్ గా చెప్పాలంటే. పాకిస్తాన్ క్రికెటర్స్ కి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు కదా. ఇప్పుడు మన కోహ్లీకి లేకపోతే వీళ్ళకి ఎలా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ పాస్ట్ క్రికెటర్స్ ఎంతమంది ఇష్టపడారు? హూ డజంట్ లైక్ వసీం అక్రమ్, హూ డజంట్ లైక్ ఇమ్రాన్ ఖాన్ చెప్పండి. జావేద్ మియాన్ నన్ను ఇష్టపడని వాళ్ళు ఉంటారు, జహీర్ అబ్బాస్ ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? వీళ్ళందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుగా బాబర్ అజమ్ కు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రియల్ గా చెప్పాలంటే. సో మెనీ పీపుల్ లైక్ హిమ్. షాహిన్ అఫ్రిది వేస్తుంటే యంగ్ బౌలర్స్ కూడా ఇలా వేయాలి అని నేర్చుకు అనుకుంటూ ఉంటారు. ఉన్నారు వాళ్ళకి మంచి క్రికెటర్స్ ఉన్నారు, మంచి ఎంటర్టైనర్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనింగ్ టీమ్, అందులో డౌటే లేదు. కానీ ఇటువంటి బిగ్ వరల్డ్ కప్స్ లో జస్ట్ నాకింగ్ ఎట్ ద డోర్ సమయంలో ఇలా డెసిషన్ తీసుకొని నిరాశపరచడం అనేది ఐ మీన్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అని చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆడకపోయినట్లయితే ఏం చేయరు కదా, వాళ్ళ డెసిషన్ మార్చుకొని ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ క్రికెట్.
ఆ స్పోర్టివ్నెస్ అనేది కనబరచాలి వాళ్ళు, మంచిది వాళ్ళకు కూడా మంచిది. ఎస్. అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అసలు సూపర్ 8 వరకు వెళ్తారా లేదా అనేది కూడా డౌట్. ఎందుకంటే ఫస్ట్ 7th మ్యాచ్ జరుగుతోంది, అక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. విజయ్ అదంతా తర్వాత సూపర్ 8 అనేది నెక్స్ట్ అసలు. ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ ఆడడం అనేది అందరూ ఇంపార్టెంట్ గా చూస్తుంటారు ఎవరైనా కానీ. ప్రపంచం అంతటా కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆడుతున్న దానికంటే కూడా ఎక్కువ భారత్ పాకిస్తాన్ చూస్తారు. అవును, అటువంటి అది ఉంది అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇద్దరు ఆడుతున్నప్పుడు. మీరు దాన్ని ఎన్ని యాంగిల్స్ నుంచి చూసా కానీ ఐ థింక్ దట్ కెనాట్ బి క్రియేటెడ్ ఎనీవేర్ యాక్చువల్లీ. వాళ్ళ నెట్ రన్ రేట్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కదా అని. అంటే ఇప్పుడు 2 పాయింట్స్ పోయినట్లయితే వాళ్ళు మిగతా ఇప్పుడు యుఎస్ఏతో కానీ నాంబియాతో కానీ వీళ్ళు మంచి విక్టరీస్ సాధించాలి, బిగ్ విక్టరీస్ సాధించాలి. ఇప్పుడు నమీబియాతో కూడా వర్షం పడితే ఖచ్చితంగా యుఎస్ పైన గెలవాల్సినటువంటి సిచ్యువేషన్. గతంలో ఇదే యుఎస్ పైన ఆడలేక వెనక్కిపోయిన సిచ్యువేషన్. యుఎస్ఏ కూడా లాస్ట్ టైం ఓడించారు అంతే. yes, that's what I'm saying. అండ్ అట్లా కాకుండా వర్షం కాకుండా తర్వాత ఇప్పుడు నెట్ రన్ రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, క్రూషియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ పాకిస్తాన్ తోటి ఇండియా తోటి ఓడిపోయి ఇండియా తోటి ఆల్రెడీ పాకిస్తాన్ ఓడిపోయినట్టు అనుకుంటాం కనుక ఆ సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ మిగతా టీమ్స్ తోటి గెలిచి వాళ్ళు కూడా మంచి పాయింట్స్ గ్యాదర్ చేసుకున్నట్లయితే ఐ థింక్ టఫ్ వాళ్ళకు కూడా సూపర్ 8 లో వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఐ థింక్ ఈ గ్రూప్ లో 2 టీమ్స్ మెయిన్ స్ట్రాంగ్ ఏది అంటే అఫ్కోర్స్ ఇండియా పాకిస్తాన్. సో అప్పుడు పాకిస్తాన్ ఆడకపోవడం తోటి నష్టపడేది వాళ్ళే అన్ని రంగా డెఫినెట్ గా. అండ్ ఈ మ్యాచ్ పక్కన పెడితే లేకపోతే ఈ సిరీస్ పక్కన పెడితే పాకిస్తాన్ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఐసిఐసిఐ విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. వాట్ డు యు సే? అబ్సల్యూట్లీ అండి, ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఫండింగ్ లో కానివ్వండి, వాళ్ళకి ఫైన్ అనేది ఎంత వేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి అసలు అది ఇంత అదొకటి. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంతే ఉంది. వాళ్ళ కంట్రీకి వెళ్లకుండా నెక్స్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ లీగ్ లో ప్లేయర్స్ ఆపడం అనేది ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పి బోర్డ్స్ కు తెలియజేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అదంతా ఫ్యూచర్. బట్ ఇప్పుడు ప్రజెంట్ విషయం మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎందుకంటే అవి ఎటువంటి డెసిషన్స్ ఉంటాయో వి కాంట్ సే యాక్చువల్లీ. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఐసీసీ వి కాంట్ టాక్ అబౌట్ ఇట్ నౌ యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు వివరించారు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎట్లానైతే ఇమీడియట్ గా పక్కకు పెట్టి స్కాట్లాండ్ తీసుకొని వచ్చారు. ఐ థింక్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఐ థింక్ బికాస్ హోప్ఫుల్లీ బంగ్లాదేశ్ అంతలా పాకిస్తాన్ అలాంటి చర్యలకు గురి కాకుండా బయటపడుతుందనే భావిస్తాం. ఇప్పుడు ఇంకొక టీం కు ఛాన్స్ ఇవ్వలేరు. ఇప్పుడు ఇంకో టీం కు ఛాన్స్ ఇచ్చి మీరు అన్నట్టుగా వాళ్ళని బహిష్కరించి ఈ టోర్నమెంట్ నుంచి ఇంకో టీం తీసుకోవచ్చు రావాలి అంటే టైం లేదు. అవునవును, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని బహిష్కరించినట్లయితే ఆ మ్యాచెస్ అన్ని కూడా ఇప్పుడు నమీబియా అగైన్స్ యుఎస్ఏ అగైన్స్ ఇవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. సో అందుకని అటువంటి నిర్ణయం ఎట్ ప్రెసెంట్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళకు ఫైన్ అనేది యాక్షన్ అనేది సీరియస్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఎటువంటి యాక్షన్. కమింగ్ టు టీమిండియా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ పరంగా అయితే కొంచెం బెటర్ గానే కనిపిస్తున్నాం, కానీ బౌలింగ్ విషయంలో తడబడుతున్నట్లు ఉంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూస్తారు? ఐ థింక్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నాయండి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత నేను అనుకుంటాను ఇంగ్లాండ్ అదే కొంచెం చిన్న బౌలింగ్ ప్రాబ్లమే కనబడింది. మొన్న శ్రీలంకలో గెలిచినప్పటికీ కూడా శ్రీలంక సమస్యలు కనబడుతున్నాయి. మంచి మెయిన్ బౌలర్ అసరంగా లాంటి బౌలర్స్ కూడా రన్స్ ఎక్కువ ఇవ్వడం, రిథమ్ బౌలింగ్ మెయింటైన్ చేయకపోవడం చూసాం. వాళ్ళకి పేస్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉంది. ఐ థింక్ ఆస్ట్రేలియాకి ఇప్పుడు కమిన్స్ వీళ్ళు లేకపోవడంతో వాళ్ళకు కూడా కొంచెం కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇండియాకు నేను అనుకుంటాను ఇన్ కంపారిజన్ లో ఉన్న ఫామ్ లో అంత పెద్ద లేకపోవచ్చు. బికాస్ హర్షదీప్ బుమ్రా ఈ ఇద్దరు మంచి రిథమ్ మెయింటైన్ చేసినట్లయితే హార్దిక్ అఫ్ కోర్స్ కెన్ పిచ్ ఇన్ ఒక మీకు బ్రేక్ త్రూ బౌలర్ గా కావచ్చు, లేకపోతే ఫిల్లింగ్ చేయడానికి మంచి రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు. అతని విషయంలో మీరు అదిగా అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే విజయ్ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కొంచెం స్ట్రాంగ్ గానే కనబడతారు బౌలింగ్ కంపారిజన్ లో అసలు యాక్చువల్గా, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ న్యూజిలాండ్ కూడా చూసాం కూడా ఎంత స్ట్రగుల్ అయినారు ఇండియన్ వికెట్స్ పైన. అండ్ అందుకనే ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే కొంచెం చేంజెస్ కనబడుతున్నాయి టీంలో. ఎక్కువ పేసెస్ తో కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇంక్లూడింగ్ మోర్ స్పిన్నర్స్. ఎందుకంటే ఇప్పుడు స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. శ్రీలంకలో ఆఫ్ కోర్స్ వికెట్స్ సడన్ గా స్లో అవుతాయి. మన ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ చూసాం కదా, లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ చాలా తక్కువ స్కోర్ కు కట్టడి చేయగలిగింది. ఇంగ్లాండ్ 128 స్కోర్ చేసి అంతకంటే ముందు జస్ట్ 17 రన్స్ కావాలి 2 వికెట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని కట్టడి చేయగలిగారు. సో నేను అనుకుంటాను వికెట్స్ కూడా స్లో అవుతాయి కనుక స్పిన్నర్స్ రోల్ కెన్ బి క్రూషియల్ ఆల్సో ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ ఆ విషయంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, తర్వాత మీకు
కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అతన్ని ఎప్పుడైనా ఆడు ఆపించుకోవచ్చు. అండ్ హర్షిత్ రాణాను కూడా పిట్ చేయవచ్చు. అండ్ వాషింగ్టన్ సుందర్ పిట్ ఉన్నట్లయితే అతన్ని ఆడించవచ్చు. రింకును కూడా బౌలర్ గా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ తిలక్ వర్మ కెన్ బౌల్ ఆల్సో. సో ఆప్షన్స్, ఈవెన్ అభిషేక్ బట్ మనం వీళ్ళని చూసుకుంటే అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరినీ చూసుకుంటే కొంత గాయాల పాలయ్యారు ఇటీవల. అండ్ వాళ్ళందరూ కోలుకున్నారు డెఫినెట్లీ. తిలక్ వర్మ ఈస్ ప్లేయింగ్, మళ్ళీ కంబ్యాక్ చక్కగానే చేశారు. రీహాబిలిటేషన్ కూడా చక్కగా జరిగింది. ప్లేస్ వెల్ ఇన్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో కూడా చూసాం కదా, ఈ స్కోర్ రన్స్ యాక్చువల్లీ. అంటే మంచి ఫిట్ గానే కనబడుతున్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే సంజు సామ్సన్ కు ప్లేస్ ఉంటుందా అనేది ఒక సమస్య. ఎందుకంటే బికాస్ ఈశాన్ కిషన్ ఎప్పుడైతే లాస్ట్ వన్డే మ్యాచ్, లాస్ట్ T20 మ్యాచ్ లో అగైన్స్ట్ న్యూజిలాండ్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టాడో, ఆ తర్వాత నేను అనుకుంటాను ఒక డెసిషన్ కు వచ్చినట్లున్నారు. అంటే సంజు సామ్సన్ కు కొంచెం రెస్ట్ ఇచ్చి ఇతన్నే టాప్ ఆడారు. ఈశాన్ కెన్ బ్యాట్ ఆల్సో, ఓపెనర్ గా కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. అండ్ నేను అనుకుంటాను అక్కడనే కొంచెం అది కనబడుతుంది. ఎందుకంటే శివం డుబేనా డ్రాప్ చేయలేరు. ఈ కెన్ ఆల్సో బౌల్ వెల్ యాక్చువల్లీ. ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ చేయగలుగుతాడు. టాల్ మ్యాన్, టేక్స్ సమ్ గుడ్ క్యాచెస్ అవుట్ ఫీల్డ్ లో. సో ఏదైనా ఆప్షన్ ఉంది అంటే బ్యాటింగ్ ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అంటేనే అక్కడ ఛాన్స్ ఉంది. రింకు ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ అండ్ వెరీ ఎక్సుబరెంట్ అండి ఆన్ ద ఫీల్డ్. యాక్చువల్లీ ఒక లైవ్ వైర్ లాగా మూవ్ అవుతుంటాడు. మంచి క్యాచెస్ తీసుకుంటాడు, మంచి రన్స్ ఆపుతాడు. బ్యాటింగ్ లో కూడా ఫినిషర్ గా మంచి పేరు ఉంది అతనికి. సో ఐ థింక్ డీప్ గా బ్యాటింగ్ లైన్ అయిపోతుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ లో బాగా టర్న్ ఉంది, బాగా స్లో ఉంది అంటే కుల్దీప్ కెన్ బి ఎఫెక్ట్. అండ్ అక్షర్ కొంచెం ఫాస్ట్ గా వేస్తాడు కనుక స్కిడ్ అయ్యే వికెట్స్ పైన అతన్ని యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ బుమ్రాకు ఎక్కడ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కడ అది ఇవ్వాలి, ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే స్ట్రెంత్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్వయంగా కూడా బ్యాటర్ ఫామ్ లోకి రావడం కూడా ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. బికాస్ కెప్టెన్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, అదర్స్ గెట్ ఎంకరేజ్డ్ యాక్చువల్లీ. సో అది కూడా మనం చూస్తున్నాం విజయ్. సో ఓవరాల్ గా టీమిండియా బెటర్ గానే ఉంది. బట్ ఇంగ్లాండ్ పీక్ లోకి వస్తున్నారు ఫామ్ లోకి. మన శ్రీలంకలో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆస్ట్రేలియన్స్ యూ నెవర్ నో. మనం బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది అంటాం కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే ఐ థింక్ టెర్రిఫిక్ బ్యాటింగ్ లైనప్ అండి. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ లైనప్ ఉంది వాళ్ళకు. వాళ్ళ బ్యాటర్స్ ఒకవేళ మంచి రన్స్ దే కెన్ పుట్ ఆన్ ద స్కోర్ బోర్డ్. ఐ థింక్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేకున్నా కానీ దే కెన్ పోజ్ ప్రాబ్లం. అంటే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ టైం వాళ్ళు సెమీఫైనల్ కి వచ్చినటువంటి టీం. న్యూజిలాండ్ కొంచెం స్ట్రగుల్ అయినారు T20లో, బట్ దే ఆర్ ఎ గుడ్ సైడ్. సో ఆల్ టీమ్స్ నేను అనుకుంటాను సూపర్ 8 తర్వాతనే రియల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది మనకు. బట్ ఇటలీ లాంటి టీమ్ డెబ్యూ చేయడం అనేది కూడా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఇటలీ ఈజ్ మోర్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్ అండ్ అదర్ స్పోర్ట్స్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఆడుతున్నారు వాళ్ళు. యూరోప్ నుంచి వాళ్ళు కూడా రాగలిగారు. సో ఐ థింక్ లాస్ట్ టైం లాగానే 20 టీమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాటిల్ అంత స్ట్రాంగ్ ఉండమని, బట్ సూపర్ 8 లో అబ్సల్యూట్లీ నేను అనుకుంటాను. ఇప్పుడు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి గ్రూప్ లో ఎవరు వెళ్తారనేది చూడాలి సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ వెరీ టఫ్ టీమ్ యాక్చువల్లీ. అంటే ఆస్ట్రేలియా కూడా నేను అనుకుంటాను అట్లాగే జింబాబ్వే ఉంది వాళ్ళకు శ్రీలంకతో పాటు. అండ్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ అది కూడా టఫ్. ఐర్లాండ్ ఉంది వాళ్ళకు. సో ఇండియా గ్రూపే కొంచెం పాకిస్తాన్ తోటి 2 పాయింట్స్ వచ్చినట్లయితే కొంచెం సూపర్ వైట్ వెళ్ళడం అయితే ఈజీ అవుతుంది. అండ్ ద రియల్ బ్యాటిల్ విల్ బిగిన్ ఫ్రమ్ దేర్ అండ్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్ ఫైనల్గా సుధీర్ గారు మనం చూసుకున్నట్లయితే మనం ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి ఈసారి కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు భారత క్రికెటర్లు కూడా. ఎలాగైనా సరే ఈసారి ప్రూవ్ చేసుకోవాలి, పొట్టి క్రికెట్ ఫార్మాట్లో మనం ఈసారి గెలిచి తీరాలనేటువంటి పట్టుదల కూడా ఉంది ఇటు ఇండియన్ క్రికెటర్స్కి. సో ఎంతవరకు ఇదంతా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ సూపర్ 8కి డెఫినెట్గా వెళ్తాం, అందులో డౌట్ లేదు. విజయ్, నో టీమ్ హ్యాస్ డిఫెండెడ్ ద వరల్డ్ కప్ T20 ఇప్పటి వరకు. 2007 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా 2 times గెలిచింది. ఎప్పటి తర్వాత 7 లో ఫస్ట్ టైం, తర్వాత లాస్ట్ టైం గెలిచారు. తర్వాత ఇంగ్లాండ్ 2 times, వెస్టిండీస్ 2 times, ఆస్ట్రేలియా, శ్రీలంక ఒక్కొక్కసారి పాకిస్తాన్ గెలుచుకున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు గెలవలేదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంచెం పోటీ పడుతూనే ఉన్నారు వాళ్ళు. సో నో టీమ్ హ్యాస్ డిఫెండెడ్ సో ఫార్ ఇన్ దిస్ ఫార్మాట్ యాక్చువల్లీ. సో ఇండియా మరి హిస్టరీ క్రియేట్ చేస్తారా? లాస్ట్ టైం అంటే అఫ్ కోర్స్ గెలిచినప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు అని అనుకో, బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీం కూడా చాలా చక్కగానే ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫార్మ్. ఈశాన్, అభిషేక్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ తిలక్ వచ్చిన తర్వాత మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రెంత్ అవుతుంది. అభిషేక్, మీకు రింకు, శివం వరకు చాలా మంచి డీప్ బ్యాటింగ్ లేనప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. మీరు అన్నట్టుగా కొంచెం బౌలింగ్ లోనే కొన్ని సమస్యలు. బౌలింగ్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా కొంచెం ఫీల్డింగ్ అనేది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. సో ఆ ఏరియాలో కొంచెం కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో వాటిని కొంచెం రెక్టిఫై చేసుకున్నట్లయితే ఐ థింక్ ఇండియా విల్ బి వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అన్నట్టుగా యు నెవర్ నో. ఎస్ సుధీర్ గారు, ఫైనల్గా మనం ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడారో చూసి ఆ బయట మనం క్లోజ్ చేద్దాం. ఎస్ పీసీఆర్ ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. जैसे हमने बड़ा वाज़ेह स्टैंड लिया है कि हम हिंदुस्तान के ख़िलाफ़ जो मैच है वो हम नहीं खेलेंगे, क्योंकि पाकिस्तान ने कहा कि ये खेल का मैदान है, ये सियासत नहीं है. खेल के मैदान में
सियासत बिल्कुल नहीं होनी चाहिए। हमने एक बड़ा सोच समझ के हमने स्टैंड लिया है और इस हवाले से हमें बांग्लादेश के साथ पूरी तरह हमें खड़े होना चाहिए इंशाअल्लाह। T20 वर्ल्ड कप जो है उस हवाले से हमने बड़ा वाज़ेह स्टैंड लिया है कि हम हिंदुस्तान के ख़िलाफ़ जो मैच है वो हम नहीं खेलेंगे, क्योंकि पाकिस्तान ने कहा कि ये खेल का मैदान है, ये सियासत नहीं है। खेल के मैदान में सियासत बिल्कुल नहीं होनी चाहिए। हमने एक बड़ा सोच समझ के हमने स्टैंड लिया है। రైట్, చూసాం కదా సుధీర్ గారు. అంటే అనవసరంగా పాలిటిక్స్ అనవసరంగా క్రికెట్లోకి చొప్పిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతోంది వాళ్ళు. అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అండి. ఈ డెసిషన్ మాత్రం ఇంపార్టెంట్ టోర్నమెంట్ లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. యా, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పాకిస్తాన్ ఇప్పటికైనా డెసిషన్ Thank you. మార్చుకుంటుందేమో చూడాలి. ఒకవేళ మార్చుకోకపోతే ఒకవేళ మార్చుకోకపోయినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఇన్ జెపర్డీ అండి, డౌట్ లేదు. బికాస్ వాళ్ళ లీగ్స్ కు చాలా ఆటంకం కలగవచ్చు. ఫ్యూచర్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది పీసీబీ, ఇప్పుడు మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.